ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా ఊర్లోనైతే బోర్ అయితే వేయటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది అనేది నైట్ టైంలో వేయటం అయితే జరుగుతుంది. ఏమైందో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తా. వీడియో చూసే ముందు లైక్ చేస్తారని. ఈ బోర్ అనేది 300 డెప్త్లోనైతే వేయటం అయితే జరిగింది. అంటే 300 ఫీట్లు అయితే ఈ బోర్ అయితే వేసినారు. ఫ్రెండ్స్ బోర్వెల్ పాయింట్ చూసిన ఆయన ఏం చెప్పిందంటే 50లో వాటర్ రావటం అయితే జరుగుతుంది, అలాగే 150 అలాగే 300లో వాటర్ అయితే రావటం అయితే జరుగుతుంది. 3 పాయింట్లలో వాటర్ తాకుతాయని చెప్పిండు. అతను చెప్పినందుకు కొబ్బరికాయతో అయితే చూడటం అయితే జరిగింది. చూస్తూ అలాగే డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేయటం అయితే జరిగింది. ఫ్రెండ్స్ 50 అయితే దాటిపోయింది, వాటర్ అయితే రాలేదు. మొత్తం బండ రాళ్ళు అయితే రావటం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూస్తూనే ఉన్నారు ఎలా దుమ్ము వస్తుందో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక 120 డెప్త్ వరకు అయితే డ్రిల్లింగ్ అయితే అయింది. ఫ్రెండ్స్ ఇలాగే బోర్ చూసిన ఆయన అయితే చెప్పటం అయితే జరిగింది. ఆయన చెప్పిన నమ్మకంతో బోర్ అయితే రైతు అయితే వేయటం అయితే జరిగింది. ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇంకా రావటం లేదు. ఒక పాయింట్ అయితే ఆల్రెడీ ఫెయిల్ కావటం జరిగింది 50లో. ఫ్రెండ్స్ ఆల్రెడీ బోర్ వాళ్ళు అయితే దింపుతూనే ఉన్నారు. మొత్తం బండ రావటం అయితే జరుగుతుంది. డ్రిల్లింగ్ అయితే చూడండి, పొరలు అనేది రావటం లేదు. ఫ్రెండ్స్ బోర్ వేసేటప్పుడు ఎలా అంటే ఫస్ట్ ఒక రాడ్కి దిగుతుంటే లేయర్ అనేది డిఫరెంట్గా సాయిల్ వెళ్తేనే అందులో వాటర్ అయితే రావటం అయితే జరుగుతుంది. కానీ ఈ విధంగా మొత్తం దుమ్ము ఒకటే బండ వస్తే వాటర్ రావడానికి తక్కువగా ఛాన్స్ ఉంటుంది. అంటే వాటర్ వస్తేనేమో ఎక్కువగా వస్తాయి, లేదంటే మొత్తం బోరే ఫెయిల్ అవుతుంది. ఈ బోర్ పరిస్థితి ఏంటో మీరు లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడు వాటర్ తాకినాయని చెప్పటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి బోర్లు వేసేటప్పుడు ఏమన్నా జరిగితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ 30 వరకు అయితే డ్రిల్లింగ్ అయితే అవుతూనే ఉంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాగే రైతు మాత్రం వాటర్ కోసం అయితే ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఫ్రెండ్స్ రైతు మాత్రం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నాడు వాటర్ కోసం. మీకు కూడా చుట్టుపక్కల బోరు వేస్తే నైట్ టైంలో ఏం జరిగిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీరు కూడా చూసినట్టయితే. ఫ్రెండ్స్ ఈ దుమ్ము చూస్తుంటే మొత్తం పొగ మంచుతోటి కూడినట్టే ఉంది. ప్రతి ఒక్కటి డ్రిల్లింగ్ అవుతూ ఉంటే రాడ్ మాత్రం వాటర్ అయితే రావటం లేదు, కానీ దుమ్ము అయితే వస్తుంది. ఫ్రెండ్స్ వేసేదేమో వాటర్ కోసం, వచ్చేదే మాత్రం దుమ్ము. అంటే మొత్తం బండనే ఫ్రెండ్స్, లేయర్లు అనేది తాకలేవు. అంటే డిఫరెంట్గా లేయర్లు అనేది ఇంకా తాకటం లేదు. ఎదురు చూస్తూనే ఉన్నాం వాటర్ కోసం. మేమైతే ఆల్రెడీ ఒక 150 అయితే దాటిపోయింది ఫ్రెండ్స్. చూడండి బోర్ వేయడం కారణం ఏంటిదంటే ఆల్రెడీ ఒక 2 బోర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఆ 2 బోర్లు మాత్రం వాటర్ అయితే పోయటం లేదు. కారణం వచ్చేసి గ్రౌండ్ వాటర్ అనేది తగ్గటం వల్ల కొన్నే వాటర్ అయితే పోయటం అయితే జరుగుతుంది. కాలం అయినప్పుడు ఒక 2 ఇంచులన్నర వాటర్ పోసేది, ఇప్పుడు 1.5 ఇంచు వాటర్ అయితే పోయటం జరుగుతుంది. అప్పుడు వాటర్ని నమ్ముకొని 3 ఎకరాల వరి ఇప్పుడు ఆ నాటేసిన పొలం అనేది పంట చేతికి వచ్చే టైంకి నీరు అందక ఎండిపోతుంది ఫ్రెండ్స్. దానివల్ల రైతు అయితే బోర్ అయితే వేయటం అయితే జరుగుతుంది. ఇందులోనన్నా వాటర్ పడతాయేమో అని ఎదురు చూపుల కోసం అయితే బోర్ అయితే వేస్తున్నాడు. మీ దిక్కు కూడా ఏ విధంగా గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా దిక్కు అయితే పూర్తిగా గ్రౌండ్ వాటర్ అయితే తగ్గిపోవటం అయితే జరిగింది. వాటర్ అనేది లేదు ఫ్రెండ్స్. మా ఊర్లో చెరువులు అవి అయితే ఎండిపోవటం అయితే జరిగింది. మీ దిక్కు కూడా వాటర్ ఉన్నాయా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ రైతుకు మాత్రం ఇంకో పరిస్థితి కూడా ఉంది. ఒక కోళ్ళ ఫారం ఉంటే ఆ కోళ్ళ ఫారం కూడా వాటర్ సరిపోయేటన్ని అందటం లేదు. దాని ద్వారా బోర్ అనేది వాటర్ పడతాయేమని ఆశతోటి అయితే వేయటం అయితే జరుగుతుంది. ఏమైందో ప్రతి ఒక్కటి లాస్ట్ వరకు చూడండి. రైతు పరిస్థితి ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మా దిక్కు అయితే గ్రౌండ్ వాటర్ అయితే ఒక 300 డెప్త్ కిందికి అయితే వెళ్ళిపోవటం అయితే జరిగింది. మీ దిక్కు కూడా పైకి ఉన్నాయా కిందికి ఉన్నాయా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. గ్రౌండ్ వాటర్ తగ్గటం వల్ల చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. అగ్రికల్చర్ వ్యవస్థ అనేది తగ్గిపోవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంతకుముందుకి మా దిక్కు నాటు వరి పంట అనేది ఒక 10 ఎకరాలు వేస్తే ఇప్పుడు 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకోవటం అయితే జరుగుతుంది. కారణం వచ్చేసి వాటర్ అనేది లేకపోవటం వల్లనే. ఇంతసేపు రైతు ఎదురు చూస్తున్న ఆశ మొత్తం ఒకటేసారి వచ్చినట్టే వచ్చి మొత్తం అయితే పోవటం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒక 250లో మాత్రం ఒక లేయర్ అయితే రావటం అయితే జరిగింది. ఆ లేయర్ అనేది వాటర్ కాదు ఫ్రెండ్స్, ఒక కొన్ని వాటర్ అయితే రావటం అయితే జరిగింది. అందులో గ్రౌండ్లో నుంచి బయటకు పెట్టుకుని వాటర్ కాకుండా కొద్దిగా బురద పదును అయితే రావటం అయితే జరిగింది. దాంతో రైతు అయితే ఇంకా ఎదురు చూస్తూనే ఉంది ఫ్రెండ్స్. వాటర్ కోసం అయితే వాటర్ అయితే రాలేదు, కానీ బురద మాత్రం రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందులో వాటర్ అనేది సరిపోయేటన్ని లేవు, బయటికి కొట్టేటన్ని వాటర్ లేక అందులో నుంచి రావటం అయితే లేదు. 150లో తాకిన ఒక లేయర్ ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ లేయర్ చూడండి మీరు కూడా.
ఇంకా డెప్త్లో ఉంటాయేమని 300 ఫీట్స్ దాకానైతే వేయటం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ పదును లేయర్ అంటే కొన్ని ఒక హాఫ్ ఇంచ్ వాటర్ అయితే రావటం అయితే జరిగింది. హాఫ్ ఇంచ్ అనేది అందులోనే సరిపోతున్నాయి ఫ్రెండ్స్. బయటికి కొట్టుకొని వాటర్ అయితే లేవు. మళ్ళీ 250 దాటి మళ్ళీ 280కి పోయినాక మాత్రం మళ్ళీ దుమ్మే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వాటర్ అయితే లేవు ఫ్రెండ్స్. గ్రౌండ్ వాటర్ అనేది మా దిక్కు అనేది 300 దాకా పోయినా కానీ వాటర్ అయితే అందటం లేదు. ఇక్కడ వేసిన రైతు బోర్ పరిస్థితి మాత్రం ఫెయిల్ కావటం అయితే జరిగింది. రైతు అనేది చాలా బాధపడుతున్నాడు ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా అగ్రికల్చర్ బోర్వెల్ వేసేటప్పుడు ఎలా ఉందో ఫీలింగ్ మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కూడా ఎప్పుడైనా వేసినట్టయితే మీకు ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ నైట్ టైంలో వేసిండని ఉద్దేశం, కానీ వాటర్ అయితే అతను చెప్పిన కొబ్బరికాయ టెంకాయతో చూసింది మాత్రం ఫెయిల్ కావటం అయితే జరిగింది. అతను చెప్పిన ఆశ మేరకు రైతు వేస్తే అయితే బోర్ అయితే ఫెయిల్ కావటం జరిగింది. దానివల్ల లాస్ అయితే రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీనికైతే ఒక 40,000 రూపీస్ ఖర్చు అయితే కావటం అయితే జరిగింది. రైతు అనేది లాస్ కావటం అయితే జరిగింది ఈ బోర్ వల్ల. అలాగే అక్కడ నాటేసిన వరి పంట కూడా మొత్తం లాస్ కావటం అయితే జరిగింది. ఇక్కడ బోర్కి చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా నిరాశతో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ బోర్ వాడితే ఇంకా కొంతమంది ఏదామని చూసారు, కానీ ఇదే ఫెయిల్ కావటం వల్ల మిగతా వాళ్ళు కూడా వెనకకైతే పోవటం అయితే జరిగింది. ఇది మా ఊర్లో బోర్ పరిస్థితి. మీ దిక్కు కూడా ఎలా ఉంది, గ్రౌండ్ వాటర్ ఎలా ఉందో ప్రతి ఒక్కటి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాం. అలాగే వీడియో చూసే వాళ్ళు లైక్ కొడతారని కోరుకుంటున్నాం. ఈ వీడియో ఉద్దేశం వచ్చేసి బోరు వేసినట్టే రైతు పరిస్థితి ఏమైంది చెప్పటం అయితే జరిగింది. నేను మీకు కూడా ఎప్పుడైనా జరిగితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు అలాగే అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్ రిపేరింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అలాగే మిగతా వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావటం అయితే జరుగుతుంది. వీడియోకి మాత్రం లైక్ చేస్తారని కోరుకుంటున్నా. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేస్తారని కోరుకుంటున్నా. మిస్ కాకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక 100 లైక్స్